ఎన్నో రకాల బజ్జీలకి, పకోడీలకి, ఎన్నో రకాల స్నాక్ ఐటమ్స్‌కి నంచుకొని తినడానికి ఈ గ్రీన్ చట్నీ చాలా బావుంటుంది. ఇది చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఓహోయ్ కుకింగ్‌కి స్వాగతం. ఇది నేను పుదీనా మరియు కొత్తిమీర కలిపి చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక పెద్ద పిడికెడు కొత్తిమీర తీసుకున్నాను. ఇవి కాడలతో సహా తీసుకున్నాను. దీనివలన రుచి చాలా బాగుంటుంది. ఇవి మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్దగా పిడికెడు నిండా వచ్చేంత పుదీనా ఆకు తీసుకున్నాను. ఇవి సన్న సన్నగా లేతగా ఉండే కాడలతో సహా తీసేసుకున్నాను. ఇవి పారేయకుండా ఇవి కూడా వాడేసుకోవచ్చు. ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. చాలా తొందరగా అయిపోతుంది. మీరు బజ్జీలు కానీ పకోడీలు చేసి పెట్టుకుని అప్పటికప్పుడు టక్కని ఇది కూడా చేసేసుకోవచ్చు. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు పెద్దగా ఉన్నాయి, అందుకని 3 తీసుకున్నాను. తొక్కతో సహా వేసుకున్నాను. ఒక 7 బుల్లెట్ చిల్లీ అంటాం, చిన్నగా ఉంటాయి, తొడిమలు పెద్దగా ఉంటాయి, మిరపకాయలు చిన్నగా ఉంటాయి. ఇవి ఒక 7 తీసుకున్నాను. కొంచెం ఎక్కువ కారంగానే ఉంటాయి ఇవి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఇవి తొడిమలు తీసేసి వేసేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క ఇంచు అల్లం ముక్క 2 ముక్కలు తీసుకున్నాను. ఒక 2 ఇంచులు అనుకోండి. కాస్త చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను, గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత పింక్ సాల్ట్ తీసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. తర్వాత మనం రెగ్యులర్గా వాడుకునే సముద్రపు ఉప్పు, వైట్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా రాళ్ళ ఉప్పు పావు టీ స్పూన్ వేసుకున్నాను. 2 కలిపి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మెత్తటి ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత 3 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఈ ఐస్ క్యూబ్స్ వేయటం వలన మనం గ్రైండ్ చేసిన తర్వాత కూడా మనకి ఆకుపచ్చ కలర్ ఆకుకి ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది, మనకి డార్క్ కలర్ వచ్చేయకుండా ఉంటుంది. ఐస్ క్యూబ్స్ వేసుకుని మొదట్లో ఇలాగా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను. మొదట్లో నీళ్ళు ఏం పోయలేదు. ఇప్పుడు కాస్త సరిపడా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేయడానికి ఎంత నీళ్లు కావాలో అంత నీళ్లు పోసుకుని ఇలాగా నున్నగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అయిపోయింది. చాలా సులువుగా ఇలా చేసేసుకోవచ్చు. ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు వడ్డించుకోవడానికి సిద్ధమైంది. మీరు కూడా చేసుకుని మీ అభిప్రాయం తెలపండి. ధన్యవాదాలు.